వారాలుగా సోషల్ మీడియాలో నందూస్ వరల్డ్ ఛానల్ నడుపుతూ ఉన్న నందన గారు, అలానే మధుకర్ గారు కొన్ని ఫ్రాడ్ చేశారు కొంతమందిని అంటూ సోషల్ మీడియాలో చాలా వార్తలైతే వచ్చాయి. కానీ ఇప్పటి వరకు నందన గారు స్పందించలేదు. కానీ 2 రోజుల క్రితమే ఆమె ఈ విషయాలన్నిటిపైన స్పందిస్తూ ఆడియో ద్వారా ఓ వీడియోనైతే యూట్యూబ్‌లో షేర్ చేశారు. మళ్ళీ కలుద్దామంటూ. ఆ వీడియోలో యూట్యూబ్‌కి బ్రేక్ తీసుకుంటున్నామని చెప్పడంతో పాటు ఆమె శ్రీకృష్ణునితో పోల్చుకున్నారు. భగవంతుడితో తప్పు చేసిన వాళ్ళు పోల్చుకుంటే తప్పు చెయ్యని వాళ్ళ బాధితులు అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అయితే నందన గారు ఆ వీడియోని షేర్ చేసిన తర్వాత ఆ వీడియోపై రెస్పాండ్ అవుతూ చాలామంది వీడియోస్‌నైతే షేర్ చేశారు. ఈ వీడియోస్ షేర్ చేయడం విషయం పక్కన పెడితే జరిగిన ఫ్రాడ్ కోసం అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు తాజాగా మరో అమ్మాయి ఆడియో అయితే బయటకొచ్చింది. అదేంటి అంటే అమ్మాయి ఆడియోలో ఇలా చెప్తున్నారు. "నేను నా భర్త అబ్రాడ్‌లో పిల్లలతో హ్యాపీగా ఉండాల్సింది. కానీ వీళ్ళు చేసిన మోసం వల్ల ఎన్నో సార్లు ఆ డబ్బుల్ని వెనక్కివ్వమని రిక్వెస్ట్ చేసినా సరే వినలేదు. వాళ్ళు పిల్లలు లాంటి పిల్లలు కాదా నా పిల్లలు అని ఆమె బాధపడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ లాంటి ఫ్యామిలీ కాదా మా ఫ్యామిలీ. ఎన్నో ఆశలతో, కలలతో అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఉండాలి అనుకున్న మా ఫ్యామిలీని ముక్కలు చేశారు అంటూ ఆమె బాధపడుతున్నారు. నా భర్త ఇప్పుడు అబ్రాడ్‌లో ఒంటరిగా కష్టాలు పడుతూ, ఇక్కడ పిల్లలతో నేను ఒంటరిగా కష్టాలు పడుతూ, మీ వల్ల నేను ఎంతగా బాధపడ్డామో, మీ ముందుకొచ్చి ఎన్ని సార్లు ఏడ్చామో మీకదంతా గుర్తులేదా అంటూ ఆ అమ్మాయి మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు జనాల్ని కలిచివేస్తున్నాయనే చెప్పాలి. అయితే నందన గారు యూట్యూబ్‌లో షేర్ చేసిన ఆ వీడియో కింద ఒక్క నెగెటివ్ కామెంట్స్ కూడా లేవు. దానితో జనాలు నెగెటివ్ కామెంట్స్ అన్నీ హోల్డ్‌లో పెట్టేసి, ఆపేసి వీళ్ళు ఓన్లీ పాజిటివ్ కామెంట్స్ మాత్రమే జనాలకి చూపించుకుంటున్నారని, నెగెటివిటీ మొత్తం హైడ్ చేస్తున్నారని, తప్పు చేయనప్పుడు నెగెటివిటీ ఎందుకు హైడ్ చేయాలి అంటూ నెటిజన్లు ఈళ్ళ వీడియోకి ఏదైతే రెస్పాండ్ అయ్యి వీడియోస్ చేస్తున్నారో వాళ్ళ కింద కామెంట్స్ పెడుతున్నారు. నేను కూడా నెగెటివ్ కామెంట్ పెట్టాను. నా కామెంట్ నా ఫోన్‌లో కనిపిస్తుంది కానీ పక్క ఫోన్‌లో కనిపించట్లేదంటూ కూడా కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఎవరైతే నందన గారి వీడియోకి రెస్పాండ్ అయ్యి మళ్ళీ వీడియోస్ షేర్ చేస్తున్నారో యూట్యూబ్‌లో ఆ వీడియోస్ కింద వచ్చి వీళ్ళు చేసిన మోసం కోసం మాట్లాడుతున్నారు. మరి నందన గారి వీడియో కింద నెగెటివ్ కామెంట్స్ ఎందుకు లేవు అనేది ప్రశ్న. మరి వీళ్ళ ఫ్యామిలీపై మీ ఫీలింగ్ ఏంటి?